హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి సీజల్ టైర్ 1 మాస్టర్ క్లాస్లో క్వాంటిటేటివ్ సెక్షన్లో మనం ప్రాఫిట్, లాస్ అండ్ డిస్కౌంట్స్ సెక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో లాస్ట్ వీడియోలో మనం పర్సంటేజెస్కి సంబంధించిన కంప్లీట్ థియరీ, కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, టాప్ 10 మోడల్స్ ఏవైతే వస్తున్నాయో అవి డిస్కస్ చేసుకున్నాం. మీరు అవి బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ దాని కంటిన్యూషన్ గానే మనం ప్రాఫిట్, లాస్ అండ్ డిస్కౌంట్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో పార్ట్ 1లో వచ్చేసి మన కోర్ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, టాప్ 10 మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ఎఫెక్టివ్గా, వెరీ ఫాస్ట్గా, ర్యాపిడ్గా సాల్వ్ చేయాలో మనమైతే ఆ పార్ట్లో డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ బిగిన్ ద పార్ట్ ఫర్ టుడే. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, డోంట్ మెమరైజ్ ఫార్ములాస్. ఎక్కువ ఫార్ములాస్ గుర్తుపెట్టేసుకొని ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక 10 ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఏ ఫార్ములా యూజ్ చేయాలనేది మనకు తెలీదు. ఎగ్జామ్ టైం వచ్చినప్పటికి ఏ ఫార్ములా కరెక్ట్గా అప్లై చేయాలనేది మనకు తెలియదు. దానికన్నా ఓన్లీ 1 ఆర్ 2 ఫార్ములాస్, కోర్ కాన్సెప్ట్స్ మనం క్లియర్గా పెట్టుకుంటే ఆ 1 ఆర్ 2 ఫార్ములాస్ యూజ్ చేసి మనమైతే ఈ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఫార్ములాస్ని మెమరైజ్ చేయకండి. ఎస్పెషల్లీ డిస్కౌంట్, ప్రాఫిట్, లాస్ ఈ సెక్షన్స్కి వచ్చినప్పుడు మనం ఫ్లో ఆఫ్ మనీని తెలుసుకోవాలి. ఫ్లో ఆఫ్ మనీ అంటే మనీ ఎంత ఎక్కడి నుంచి ఎటు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎంత కొన్నాడు, ఎంత కమ్ముతున్నాడు, ఎంత దాని మీద ముద్రించాడు, ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు, రైట్? ఈ ఈక్వేషన్స్ అన్ని తెలుసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటున్నాం. వన్స్ అవి మనకి క్లియర్ అయిన తర్వాత మనకి చాలా క్లియర్గా ఉంటుంది అనమాట ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. సో మనకి మెయిన్గా ఏంటంటే కోర్ థియరీ అండ్ ఫార్ములాస్ అనేది ఈ పార్ట్లో డిస్కస్ చేసుకుందాం. సో కోర్ థియరీ దగ్గరికి వచ్చినప్పటికి మనకి టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్స్లో మనకి మేజర్గా 3 వర్డ్స్ అయితే రిపీటెడ్గా కనిపిస్తాయి. ముందు ఆ 3 పదాల మీనింగ్ మనం తెలుసుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి కాస్ట్ ప్రైస్, అంటే తెలుగులో చెప్పాలంటే కొన్న ధర, రైట్? ఒక వ్యక్తి ఒక వస్తువుని ఎంత కొన్నాడు అనేది కాస్ట్ ప్రైస్ అనమాట. కొన్న ధర కాస్ట్ ప్రైస్ అవుతుంది. మేజర్గా మనకి ప్రాఫిట్ కానీ లాస్ కానీ కాస్ట్ ప్రైస్ మీదే డిసైడ్ చేసుకుంటాం. అన్లెస్ క్వశ్చన్లో అడిగితే తప్ప ఎంత ప్రాఫిట్ వచ్చిందని అడిగితే మనం కొన్న దాంతో ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చిందని చూడొచ్చు. ప్రాఫిట్ అంటే లాభం, లాస్ అంటే నష్టం అనమాట. అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటంటే ఎంతకి అమ్ముతున్నాడు, దీన్నే మనం తెలుగులో చెప్పాలంటే అమ్మే ధర, రైట్? సెల్లింగ్ ప్రైస్ అనేది ఆ ఆర్టికల్ని ఎంతకు అమ్ముతున్నాడు అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కూడా మనకి ఈ సెల్లింగ్ ప్రైస్ని బట్టే మనకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది డిసైడ్ చేసుకుంటాం. ఇంకొక ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఏంటంటే మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మనం కనుక ఏదైనా ప్రోడక్ట్ మీద చూస్తే, మనం ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు దాని ప్రైస్ వచ్చేసి 100 అని ఉంటుంది, ఆఫ్టర్ డిస్కౌంట్ 90 రూపీస్కి ఇస్తున్నామని ఉంటుంది, రైట్? దీని మీనింగ్ ఏంటంటే 100 రూపీస్ అనేది మార్కెట్ ప్రైస్, అంటే అక్కడ ముద్రించిన ధర అనమాట. మార్కెట్ ప్రైస్ ఏంటంటే మనం సింపుల్గా చెప్పాలంటే ముద్రించిన ధర మార్కెట్ ప్రైస్, అది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకు? వాడు ఆల్రెడీ ప్రాఫిట్ యాడ్ చేసుకునే మీకు అమ్ముతాడు, దాని మీద డిస్కౌంట్ ఇస్తాడు. సో ఒకసారి ఇందాక మనం అనుకున్నట్టు ఫ్లో ఆఫ్ మనీ అనుకున్నాం కదా. ఫ్లో ఆఫ్ మనీని కనుక మనం చూస్తే, లెట్ సపోజ్ ఒక వ్యక్తి ఒక వస్తువుని కొన్నాడు సిపికి, రైట్? ఒక వ్యక్తి ఒక వస్తువుని అయితే కొన్నాడు సిపికి, దాన్ని మనం 100 రూపీస్ అనుకుందాం, ఎజంప్షన్. సో అతను దాన్ని షాప్లో అమ్మేటప్పుడు ఆ ప్రైస్ మీద ఎంత పెట్టాడు అని అంటే 120 రూపీస్ అని పెట్టాడు, ముద్రించిన రైట్. తను 20 రూపీస్ లాభం వేసుకొని 120 రూపీస్ అని పెట్టాడు. పెట్టి కస్టమర్స్కి ఏం చేస్తున్నాడు, నేను దీని మీద ఒక 10 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నానని చెప్పేసి ఫైనల్గా దాన్ని 110కి అమ్ముతున్నాడు అనమాట. 110 రూపీస్కి అమ్ముతున్నాడు. సో ఇక్కడ మనం క్లియర్గా చూస్తే అతను కొన్నదేమో 100కి, అతను ముద్రించిందేమో 120, అతను అమ్మేది 110కి. ఇప్పుడు మనం అతను ఎంత లాభానికి అమ్మాడు అని చూసుకోవాలనుకుంటే, అతను కొన్న 100కి ఫైనల్గా అమ్మింది 110 కాబట్టి 10 రూపాయల లాభానికి అయితే అతను అమ్మాడు, రైట్? సో ఈ ఫ్లోని చూసుకోవాలన్నమాట మనం. సో ఎంపీ అనేది, మార్కెట్ ప్రైస్ అనేది సిపి కన్నా కూడా ఆల్వేస్ ఎక్కువే ఉంటది. సో డిస్కౌంట్ దానిపైన ఇస్తారన్నమాట, ఎంపీ పైన డిస్కౌంట్ ఇస్తారు మనకి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా మనకి ఎందుకు ఈ 3 ఇలా సెపరేట్‌గా ఉన్నాయనేది మనకి చాలా క్లియర్‌గా అప్పుడు అర్థమవుతది. మనం ఫండమెంటల్ ఫార్ములాస్ చూసుకోవాలంటే మీరు ఏ స్టాండర్డ్ బుక్ తీసుకున్నా కూడా 2 ఫార్ములాస్ అయితే చెప్తారు. ప్రాఫిట్ వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ వచ్చేసి సిపి మైనస్ ఎస్పి బై సిపి ఇంటూ 100. నేనైతే ఈ 2 చెప్పను ఫ్రెండ్స్. నేనైతే ఈ 2 చెప్పను. సింపుల్ ఫార్ములా చెప్తా చూడండి. మనం ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్‌ని మన నార్మల్‌గా అర్థం చేసుకుంటే సరిపోతది, రైట్? మనం పర్సెంటేజెస్‌లో ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఏంటది? ఫైనల్ మైనస్ ఇనీషియల్ బై
ఇనీషియల్ మల్టిప్లైడ్ బై 100. పర్సంటేజ్ చేంజ్ చేయమనుకున్నాం, ఫైనల్ మైనస్ ఇనీషియల్ బై ఇనీషియల్ ఇంటూ 100. ఇది మన గోల్డెన్ ఫార్ములా అని చెప్పుకున్నాం, రైట్? ఇక్కడ కూడా సేమ్. మనం చూసుకుంటే ఏ వస్తువునైనా ఫైనల్గా ఎంతకు అమ్ముతారు? అమ్మే ప్రైస్ ఏమనుకున్నాం? సెల్లింగ్ ప్రైస్ అనుకున్నాం, రైట్? ఇనీషియల్ గా దాని ధర ఎంత కొన్నాడు అంత, కొన్న ధర ఎంత? సిపి బై ఇనీషియల్ గా ఎంత కొన్న ధర? సిపి కాబట్టి బై సిపి ఇంటూ 100. ఇదే ఫార్ములా. మనం కొత్త ఫార్ములాస్ ఏం నేర్చుకోవాల్సిన పని లేదు. ఫైనల్ ప్రైస్ మైనస్ ఇనీషియల్ ప్రైస్ బై ఇనీషియల్ ప్రైస్ ఇంటూ 100. సార్ ఇక్కడ రెండు ఫార్ములాస్ ఉన్నాయి కదా అని మీరు అడగచ్చు. మీకు సింపుల్ చెప్తా చూడండి. ఈ ఫార్ములాని వేసుకోండి మీరు ఎప్పుడైనా సరే. ఒకవేళ దీని వాల్యూ పాజిటివ్ వచ్చింది అని అంటే అతనికి ప్రాఫిట్ వచ్చినట్టు, లాభం వచ్చినట్టు. ఒకవేళ దీని వాల్యూ నెగిటివ్ వచ్చింది అని అంటే అతనికి లాస్ వచ్చినట్టు. సింపుల్. దీనికోసం మనం ప్రత్యేకమైన ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎస్పీ మైనస్ సిపి బై సిపి ఇంటూ 100 వేసుకోండి. ఒకవేళ దాని వాల్యూ పాజిటివ్ వస్తే అతనికి ప్రాఫిట్ వచ్చినట్టు. ఒకవేళ ఆ వాల్యూ కనుక నెగిటివ్ వస్తే అతనికి లాస్ వచ్చినట్లు, రైట్? సో మన గోల్డెన్ ఫార్ములా ఏంటది? ఫైనల్ మైనస్ ఇనీషియల్ బై ఇనీషియల్ ఇంటూ 100. నేను అందుకే మొన్న కూడా చెప్పాను మీకు, మ్యాథ్స్ లో కూడా మనం అసోసియేషన్స్, రిలేటివిటీనే ఉంటుంది. 90% ఫార్ములాస్ అన్ని కూడా సిమిలర్ ఉంటాయి. సో మనం ఎక్కువ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. 1 or 2 ఫార్ములాస్, కోర్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే దాన్నే అప్లై చేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. ఓకే. అండ్ మనం పర్సంటేజెస్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ఇంకొక టాపిక్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అదే ఫ్రాక్షన్. పర్సంటేజ్ ని ఫ్రాక్షన్ గా ఎలా కన్వర్ట్ చేయాలని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి జస్ట్ రీట్రేట్ చేయాలని అంటే 1 అంటే 100 అనుకున్నాం, 1/2 అంటే 50 అనుకున్నాం, 1/3 అంటే 33.3% అనుకున్నాం, 1/4 అంటే 25 అనుకున్నాం, 1/5 అంటే 20 అనుకున్నాం, 1/6 అంటే 16 కాబట్టి 16.6 అనుకున్నాం, 1/7 2 టైమ్స్ కాబట్టి 14, 2 టైమ్స్ వేసాం కాబట్టి 28 అనుకున్నాం, 1/8 అంటే 1/4లో సగం కాబట్టి 12.5 అనుకున్నాం. అదేవిధంగా 1/9, 10లో 9 1 టైం పోతుంది కాబట్టి 11.1% అనుకున్నాం, రైట్? ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రీట్రేట్ చేస్తాను, ఇవి మనకి ఇక్కడ కూడా హెల్ప్ అవుతాయి. సో ఈ ఫార్ములాస్ కాదు, ఈ వాల్యూస్ అనేవి మనం గుర్తుపెట్టేసుకోవాలి. ఎలా అనేది మనకి చాలా ఈజీగా పర్సంటేజ్ వీడియోలో ఉంది. ఒకసారి మీకు కావాలని అంటే ఒకసారి ఆ వీడియో మళ్ళీ చూసుకోండి, ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి, సో దట్ మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో మనం దాన్నే ఇక్కడ ఒకసారి అప్లై చేసుకొని చూసుకుంటే 20% ప్రాఫిట్. ఇక్కడ మనకి సింపుల్ గా ప్రాఫిట్ అంటే పాజిటివ్, లాస్ అంటే నెగిటివ్. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రాఫిట్ అంటే పాజిటివ్, లాస్ అంటే నెగిటివ్. కాసేపు ఆ ప్రాఫిట్ లాస్ పక్కన పెట్టేస్తే మనకి వాల్యూస్ చూసుకోండి. 20 అంటే ఎంత అనుకున్నాం? 1/5 20 అనుకున్నాం, 1/4 25 అనుకున్నాం, 1/6 16 అనుకున్నాం, 1/8 12.5 అనుకున్నాం, రైట్? ఇక్కడ మనం క్లియర్ గా చూడాలంటే పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ టు రేషియో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ రేషియోస్ కనుక మనకి మైండ్ లో డైరెక్ట్ గా ఎస్టాబ్లిష్ అయిపోతే ఈ వాల్యూస్ డైరెక్ట్ గా చెప్పేయచ్చు. ఇవి కూడా గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్ గా, రైట్ ఫ్రెండ్స్? సో ఇక్కడ మనం గనక ఒకసారి చూసుకుంటే ఈ రేషియో అనేది కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్, అంటే కొన్న ధర బై అమ్మిన ధర అన్నమాట, రైట్? కొన్నది ప్లస్ అమ్మే ధర. ఇక్కడ మనం జాగ్రత్తగా ఒకటి అబ్జర్వ్ చేస్తే లాభం ఎప్పుడు వస్తుంది? టు బి సింపుల్, ప్రాఫిట్ అనేది కొన్న ధర కన్నా అమ్మిన ధర ఎక్కువైతేనే ప్రాఫిట్ వస్తుంది, రైట్? కొన్న ధర కన్నా అమ్మిన ధర ఎక్కువైతేనే ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే 5/6 అంటున్నాడు. ఫస్ట్ ఇది 5/6 అంటున్నాడు, కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్. సో కొన్న ధర 5 టైమ్స్ ఉంటే అమ్మిన ధర 6 టైమ్స్ ఉంది. ప్రాఫిట్ వచ్చినట్టు, లాస్ వచ్చినట్ల, రైట్? ప్రాఫిట్ వచ్చినట్టు. అదే విధంగా 4/3 అంటున్నాడు, కొన్న ధర బై అమ్మిన ధర, సిపి బై ఎస్పి ఈక్వల్ టు 4/3 అంటున్నాడు. అంటే అతను 4 రూపీస్ కొంటే 3 రూపీస్కి అమ్మాడు, లాస్ వచ్చినట్లు, కరెక్ట్, రైట్? అదేవిధంగా 6:7, ఇక్కడ కూడా ఒక డిఫరెన్స్ ఉంది కాబట్టి పాజిటివ్. ఇక్కడ 8:7 అంటే నెగిటివ్. సో ఇది మనం క్లియర్ గా చూసుకోవాలన్నమాట. నెగిటివ్ పాజిటివ్ అనేది క్లియర్ గా చూసుకుంటే మనకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని తెలిసిపోతుంది. అండ్ వీటిని ఇలా కన్వర్ట్ చేయాలని అంటే వెరీ సింపుల్. ఇప్పుడు మనం ఈ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ మనకు ఐడియా ఉంది, ఫ్రాక్షన్ టు రేషియో ఎలా కన్వర్ట్ చేసుకోవాలని మనం చూసుకుందాం. సో 20% ఎలా రాసుకుంటున్నాం మనం? 20% ని 1/5 అని రాసుకుంటున్నాం, రైట్? 1/5 అని రాసుకుంటున్నాం. సో ఈ 5 అనేది మన కాస్ట్ ప్రైస్ అవుతుంది. 5:6 ఎలా వస్తుందంటే మనకి ప్రాఫిట్ 1 వచ్చిందంటే ఈ కాస్ట్ ప్రైస్ కి 1 యాడ్ చేసుకోవాలి. సో 5:6 అవుతుంది. సో సేమ్ థియరీని మనం ఇక్కడ అప్లై చేసాం అనుకోండి. 25 అనేది ఏంటి? 1/4 అనేది ఇక్కడ లాస్ అనుకుంటున్నాం. లాస్ అనుకున్నప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ 4 అయినప్పుడు
ఒక యూనిట్ తక్కువతో అమ్మాలి కాబట్టి ఇది 3 అవుతది. 4 - 1 3 అవుతది. సేమ్ థింగ్ మనం నెక్స్ట్ దానికి అప్లై చేసి చూసామనుకోండి. ఇక్కడ 16% అంటే 1/6 ప్రాఫిట్ అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా కాస్ట్ ప్రైస్ అనేది 6 అయినప్పుడు ప్రాఫిట్ అనేది దానికన్నా ఒకటి ఎక్కువ ఉండాలి కాబట్టి 7 అవుతుంది. 6:7 అవుతుంది. అదే విధంగా లాస్ట్‌ది కూడా చూసుకుంటే 12.5 అంటే 1/8 లాస్ అంటున్నాడు కాబట్టి మన కాస్ట్ ప్రైస్ 8 ఉన్నప్పుడు లాస్ అనేది 1 అవ్వాలి కాబట్టి 8:7 చూసారా? డైరెక్ట్ ట్రాన్స్‌లేషన్ అవుతాయి. సో, మనం 1/1 నుంచి 1/10 వరకు ఈ ఏదైతే పర్సెంటేజెస్, ఫ్రాక్షన్స్ నేర్చుకున్నామో ఈటిల్ని మనం ఈజీగా రేషియోస్‌కి కన్వర్ట్ చేయొచ్చు. ఓకే. మనం ఇవి ఇంకా క్లియర్‌గా పర్సెంటేజ్ రేషియోస్ ఒక సెపరేట్ టాపిక్ అయితే డిస్కస్ చేసుకుందాం. బట్ దిస్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ అండి. మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ కన్నా కూడా మీరు సింపుల్‌గా చెప్పాలంటే ఈ టేబుల్‌ని గుర్తుపెట్టేసుకుంటే మనకి ఎగ్జామ్‌లో ఏదైనా సరే అట్‌లీస్ట్ 10 సెకండ్స్ అనేది సేవ్ అవుతుందన్నమాట. 10 సెకండ్స్ ఎక్కువ టైమా సార్ అని మీరు అడగొచ్చు. బట్ 10 సెకండ్స్ ట్రస్ట్ మీ 36 సెకండ్స్ మనకి టైం ఉంటది కాబట్టి 36 సెకండ్స్‌లో 10 సెకండ్స్ అంటే ఆల్‌మోస్ట్ మీకు 30% టైం సేవ్ అయినట్టే. రైట్? సో, ఎలా వచ్చినాయనేది మనం గుర్తుపెట్టేసుకోవాలి. నెక్స్ట్ సో, ఫ్రెండ్స్ డిస్కౌంట్ అనేది ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ మీద ఇవ్వాలి. ఎందుకు సార్ అనంటే మీరు ఒక వస్తువును కొన్న తర్వాత డైరెక్ట్‌గా మీరు డిస్కౌంట్ ఇస్తే లాస్ అవుతారు. దివాలా తీసేస్తారు. అందుకని బిజినెస్‌లో ఏం చేస్తారు ఎప్పుడైనా హోల్‌సేల్‌లో కొన్ని దాన్ని కొంచెం ప్రాఫిట్ యాడ్ చేసుకొని డిస్‌ప్లేలో పెడతారు. అంటే రూ. 100 కొన్న వస్తువుని ఒక రూ. 10 యాడ్ చేసుకొని రూ. 110కి అమ్ముతున్నాం అని పెడతారు. సో, కస్టమర్‌ని అట్రాక్ట్ చేయడానికి ఒక రూ. 5 డిస్కౌంట్ ఇచ్చారనుకోండి. సెల్లింగ్ ప్రైస్ ఎంతవుతది? 105 అంటే రూ. 105 అవుతది. బట్ అతను కొన్న రూ. 100 కన్నా అతనికి రూ. 5 ప్రాఫిట్ వచ్చింది. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా. సో, డిస్కౌంట్ అనేది ఎప్పుడు కూడా మనం ముద్రించిన రేట్ మీద ఇస్తామనమాట. అయితే మన ఫార్ములా ఇందులో ఎలా ఫిట్ అవుతది సార్ అనంటే ఫైనల్ మైనస్ ఇనీషియల్ బై ఇనీషియల్ ఇంటూ 100 ఇది మన ఫార్ములా కదా! సో, డిస్కౌంట్ ఎప్పుడు కూడా నెగెటివ్. ఎందుకు? మనకి రావాల్సిన దానికన్నా కూడా మనం తగ్గిస్తున్నాం. మనకు రూ. 10 లాభం వస్తది. బట్ అందులో రూ. 5 తగ్గించుకుంటున్నాం కాబట్టి అది మైనస్ అవుతది. సో, ఈ ఫార్ములాని కొంచెం రివర్స్‌లో రాస్తాడు. మనకి ఫైనల్‌గా ఎంతకి అమ్ముతున్నాం మనం? సెల్లింగ్ ప్రైస్‌కి అమ్ముతున్నాం. రైట్? అందులో మన ఇనీషియల్ ఎంత? మనం ముద్రించిన వాల్యూ ఇంత. బై ముద్రించిన వాల్యూ మల్టిప్లైడ్ బై 100 ఎంపీ/100. సో, ఇది నెగెటివ్ ఉండాలి కాబట్టి -1తో మల్టిప్లై చేస్తే ఇది మొత్తం కూడా ఎంపీ మైనస్ ఎస్పీ బై ఎంపీ ఇంటూ 100. సో, మన ఫార్ములానే సేమ్. మీరు ఈ కొత్త ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన ఫైనల్ మైనస్ ఇనీషియల్ బై ఇనీషియల్ ఇంటూ 100 గుర్తుపెట్టుకోండి. వాల్యూ నెగెటివ్ వస్తది. డిస్కౌంట్ ఎప్పుడు నెగెటివ్ ఉంటది కాబట్టి దాన్ని పాజిటివ్ వాల్యూ కింద రాయండి. అంతే సింపుల్ డన్. సో, మనకి కాస్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్‌కి రిలేషన్‌షిప్ ఏంటి అనంటే ఒక గోల్డెన్ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్‌గా ఎస్ఎస్‌సి, సీజీఎల్‌లో మనకి ఈ ప్యాటర్న్ క్వెషన్ చాలా సార్లు రిపీట్ అయింది. చాలా మంది ఈ ప్రాబ్లమ్‌ని ఫార్ములాస్ ఏసి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ మనం దాన్ని చాలా సింపుల్‌గా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒకటి చూసుకుందాం. రైట్? మనం ఎప్పుడైనా సరే సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉంది ఫైనల్‌గా మనం సెల్లింగ్ ప్రైస్‌కి అమ్ముతాం. అవునా? సెల్లింగ్ ప్రైస్‌కి ఈక్వల్ చేసామనుకోండి రెండిటిలిని. సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్‌కి ఎంత అవుతది? మనం కాస్ట్ ప్రైస్‌కి సమ్ ప్రాఫిట్ యాడ్ చేసుకొని సెల్లింగ్ ప్రైస్‌కి అమ్ముతాం. రైట్? మార్కెట్ ప్రైస్‌కి రిలేషన్ ఏమవుతది? మార్కెట్ ప్రైస్‌కి మనం కొంత డిస్కౌంట్ ఇస్తాం. రైట్? సో, ఈ రెండిటిని ఈక్వేట్ చేసామంటే గనక ఎంపీ ఇటొస్తది. ఈ 100 ఇటెళ్ళిందనుకోండి. మనకి గోల్డెన్ రిలేషన్‌షిప్ ఏమవుద్దనంటే కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ అనేది మనకి 100 మైనస్ డిస్కౌంట్ బై 100 ప్లస్ ప్రాఫిట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. 100 మైనస్ డిస్కౌంట్. మైనస్ ఎందుకు చేయాలి సార్ అంటే డిస్కౌంట్ అనేది నెగెటివ్ కాబట్టి మనం మైనస్ చేస్తాం. ప్రాఫిట్‌ని పాజిటివ్ కాబట్టి యాడ్ చేస్తాం. సో, సీపీ బై ఎంపీ ఈక్వల్ టు 100 మైనస్ డి బై 100 ప్లస్ పి. సో, ఇంకా మనకి కొన్ని క్రూషియల్ షార్ట్ కట్స్ అయితే ఉన్నాయి. ఆ షార్ట్ కట్స్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే 2 వస్తువుల్ని సేమ్ సెల్లింగ్ ప్రైస్‌కి ఒకదాన్ని X% ప్రాఫిట్‌కి ఒకదాన్ని X% లాస్‌కి గనక అమ్మితే ఓవరాల్‌గా అతనికి లాస్ వస్తది. అండ్ ఆ లాస్ కూడా మనకి సింపుల్ ఫార్ములా ఏంటంటే x²/100. ఓకే. x²/100 ఇది గుర్తుపెట్టేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆన్సర్ చెప్పాలనంటే ఒక వ్యక్తి ఒక వస్తువుని 10% ప్రాఫిట్‌కి అమ్మాడు. ఇంకొక వస్తువుని 10% లాస్‌కి అమ్మాడు. ఓవరాల్‌గా అతనికి వాల్యూ ఎంత వస్తదనంటే x అనేది 10 కాబట్టి మనం 10ని సబ్స్టిట్యూట్ చేస్తే 10²/100 ఎంత ఇది? 100/100 అంటే 1% లాస్ అయితే వస్తదన్నమాట. సో, ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వెషన్స్ వస్తాయి. అదే విధంగా మనం నిన్న పర్సెంటేజెస్‌లో మాట్లాడుకున్నది ఏదైతే ఏ, బి సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజెస్ ఉంటాయో అప్పుడు ఫార్ములా మనం a+b+ab/100 అనుకున్నాం.
రైట్. సో ఇక్కడ డిస్కౌంట్ దగ్గర సేమ్ ఫార్ములా అప్లై అవుతుంది. ఏ అండ్ బి నెగిటివ్ అవుతాయి. సో మనం -a -b ప్లస్ -a ఇంటూ -b బై 100 వేసుకోవాలి. సో ఇది నెగిటివ్ వాల్యూ -a -b ప్లస్ ab బై 100 వస్తుంది. సో డిస్కౌంట్ అనేది ఎప్పుడు నెగిటివ్ కాబట్టి మొత్తాన్ని -1తో మల్టిప్లై చేసినప్పుడు మనకి a ప్లస్ బి మైనస్ ఏబి బై 100 వస్తుంది అనమాట. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టేసుకోండి. సో మనకి రెండు ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటున్నాం మేజర్గా. ఒకటి ఫైనల్ మైనస్ ఇనిషియల్ బై ఇనిషియల్ ఇంటూ 100. సెకండ్ సక్సెసివ్ డిస్కౌంట్స్ కానీ ప్రాఫిట్ పర్సంటేజ్ చేంజెస్ కానీ ఉన్నప్పుడు a ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. ఇక్కడ డిస్కౌంట్ కాబట్టి a ప్లస్ బి మైనస్ ఏబి బై 100 వేసుకుంటాం. సేమ్ ఫార్ములా నుంచి డెరైవ్ చేసుకున్నాం. అదేవిధంగా కొన్ని గోల్డెన్ రూల్స్ ఏం గుర్తుపెట్టుకున్నాం అని అంటే x² బై 100 ఎప్పుడైతే సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంటుందో 2 ఐటమ్స్కి X% తోటే డిఫరెన్స్ ఉన్నప్పుడు తనకి లాస్ వచ్చేది X%, x² బై 100 వస్తుంది అనమాట. అదేవిధంగా సిపి బై ఎంపీకి వచ్చేసి 100 మైనస్ డి బై 100 ప్లస్ డి అని గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏమొస్తుంది అంటే డిజానెస్ట్ డీలర్ కాన్సెప్ట్ అని వస్తుంది. సో మనకి కొన్నిసార్లు ఏం చేస్తారని అంటే లెట్స్ సే వెయిట్ ఏదైతే చూస్తారో వెయిట్లో కనుక వాళ్ళు మ్యానిపులేట్ చేస్తే ఆ కాన్సెప్ట్ని డిజానెస్ట్ డీలర్ కాన్సెప్ట్ అంటారు. ఇది ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1కి చాలా ఇంపార్టెంట్, ఎస్ఎస్సికి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఒక వ్యక్తి మనకి లెట్సే మనం ఒక కేజీ షుగర్ కొనడానికి వెళ్ళాం. కేజీ షుగర్ కొనడానికి వెళ్ళినప్పుడు తను కేజీ అని ఇచ్చాడు, బట్ అది యాక్చువల్ వెయిట్ వచ్చేసి 800 గ్రామ్స్ అనమాట. తను కేజీ ఇవ్వాల్సింది 800 గ్రామ్సే మనకి ఇస్తాడు. వెయిట్లో ఆ ఫ్రాడ్ అయితే చేస్తారనమాట. సో ఇక్కడ మనకి అతనికి లాభం ఎంత వచ్చిందని చూసుకుంటే అతనికి సేమ్ ప్రైస్కి అమ్మినా, అతను ఎంత కొన్నాడో అంతకు అమ్మినా కూడా అతనికి కేజీకి 200 గ్రాముల షుగర్ అయితే మిగిలిపోతుంది. రైట్, 200 గ్రామ్స్ షుగర్ అయితే మిగిలిపోతుంది. ఇది ఎప్పుడు సిపిఎస్పి సేమ్ ఉన్నప్పుడు, రైట్, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉన్నప్పుడు సంగతి ఇది. సో లెట్స్ సే అతను రేట్లో చేంజ్ రాకుండా మనకి ఇస్తున్నాడు అనుకుంటే కనుక అప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుందని అంటే సేమ్ థింగ్ అగైన్ గెయిన్. అతనికి ఎంత లాభం వచ్చిందని అంటే ఎర్రర్ బై ట్రూ వెయిట్ మైనస్ ఎర్రర్ ఇంటూ 100. అంటే సో ఇక్కడ మనం చూసుకుంటే ఎర్రర్ ఎంత, అతను ఎంత లాభం వస్తుంది, 200 గ్రామ్స్ వస్తుంది. 200 బై ట్రూ వెయిట్ ఎంత 1000 మైనస్ ఎర్రర్ ఎంత 200 అంటే 800 మల్టిప్లైడ్ బై 100. పోతే ఇది మనకి 25 టైమ్స్ పోతుంది. ఓకే, అంటే జస్ట్ అతను కేజీకి 800 గ్రామ్సే ఇవ్వడం వల్ల అతనికి 25% ప్రాఫిట్ అయితే మిగులుతుంది. రైట్, ఇది వెయిట్లో. ఒకవేళ అతను కనుక ఈ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంచకుండా ప్రైస్ కూడా పెంచాడు అనుకుంటే కనుక అప్పుడు సెల్లింగ్ ప్రైస్ మీద కూడా అతనికి ప్రాఫిట్ వస్తుంది. అది P2 అవుతుంది. ఇది P1 అవుతుంది, అది P2 అవుతుంది. అప్పుడు అగైన్ మనకి ఓవరాల్ పర్సంటేజ్ చేంజ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం, మన ఫార్ములా ఉంది కదా, P1 ప్లస్ P2 ప్లస్ P1 మల్టిప్లైడ్ బై P2 బై 100. ఈ వాల్యూ వేయాలి. ఓవరాల్ డిజానెస్ట్ డీలర్ పర్సంటేజ్ ఎంత వచ్చిందని అంటే P1 P2 ప్లస్ P1 ఇంటూ P2 బై 100. సో P1 అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎర్రర్ బై ట్రూ వెయిట్ మైనస్ ఎర్రర్ ఇంటూ 100. P2 అనేది సేమ్ ఫైనల్ మైనస్ ఇనిషియల్ బై అది వేసుకుంటాము, ఎంత ప్రాఫిట్ వచ్చింది అన్నది అది వేసుకుంటాము పర్సంటేజ్. సో ఈ రెండింటికి ఈ ఫార్ములా వేసి మనం సాల్వ్ చేస్తాం అనమాట. సో ఫార్ములా అనేది సేమ్ మనకి స్టాండర్డ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం పార్ట్ 1లో అయితే మనం కోర్ కాన్సెప్ట్ని ఇంకా ఏ విధంగా మనం టెర్మినాలజీని అండర్స్టాండ్ చేసుకోవాలి ఇవంతా కూడా నేర్చుకున్నాం. అండ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ని కూడా మనం అండర్స్టాండ్ చేసుకున్నాం. పార్ట్ 2లో మనం టాప్ 10 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయబోతున్నాం. ఇవి కూడా మనకి మెమరీ బేస్డ్ ట్రిక్స్ ఉంటాయి అండ్ స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ ఉంటాయి అండ్ వెరీ క్విక్గా ఎలా సాల్వ్ చేయాలి, విత్ ఇన్ 36 సెకండ్స్ లోపే మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఇక్కడైతే చూసుకుంటాం. ఎందుకంటే ప్రాఫిట్ అండ్ రేషియో, ఈ లాసెస్ డిస్కౌంట్స్ ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటిలో మనం థియరీ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ కింద కనుక మనం చూడగలిగితే సొల్యూషన్స్ అనేవి చాలా ఈజీగా తీసుకురావచ్చు అండ్ మనం టైం కూడా సేవ్ చేయొచ్చు అండ్ యాక్యురసీని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఫార్ములాస్ పెరిగిపోతాయో మన యాక్యురసీ కూడా తగ్గిపోతుంది, క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట మ్యాథ్స్లో. సో ఫ్రెండ్స్, ఈ పార్ట్ 1 కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరీ ఇంపార్టెంట్గా బెల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో దట్ మేము అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా ఇమీడియట్గా వాచ్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, లెట్స్ డిస్కస్ టాప్ 10 ప్రాబ్లమ్స్ ఇన్ ద పార్ట్ 2 వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. లెట్స్ ఆల్ రైజ్ టుగెదర్.